వాళ్లకు కోట్లాది ఆస్తులు ఉండవు, వేల మంది అనుచరులు ఉండరు, ప్రజలపై నమ్మకం, గెలుస్తామనే ధీమా తప్ప మరేమీ ఉండవు. ఎన్నికలు వచ్చాయని తెలియగానే నామినేషన్ పేపర్లు రెడీ చేసుకుంటారు. నానా తిప్పలు పడి డిపాజిట్ సొమ్ము సేకరించి నామినేషన్ తంతు ముగిస్తారు. వీలైతే ప్రచారం, లేకపోతే అది లేదు. కానీ ఎన్నికల్లో తాము సైతం పోటీ చేశామని అదో తృప్తి. మన దేశ ప్రజాస్వామిక స్ఫూర్తికి నిదర్శనం ఇలాంటి సాదాసీదా అభ్యర్థులే. మన బర్రెలెక్క అందుకు తాజా ఉదాహరణ. తాజాగా మరో బర్రెలెక్క కూడా సీన్లోకి ఎంటర్ అయింది. అండదండలు, ఆస్తిపాస్తులు లేని ఓ ఆదివాసీ బిడ్డ ఏకంగా పార్లమెంటు ఎన్నికల్లో తలపడుతోంది. కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులను ఢీకొంటోంది. అసలు ఎందుకు పోటీ చేస్తుందో కూడా చెప్పలేని ఆమె ఓట్ల పండుగలో పాల్గొంటున్న సంతోషం తప్ప మరేమీ కోరడం లేదు. ఆమె పేరు శాంతిబాయి మారావి. ఛత్తీస్గఢ్లోని కోర్బా లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. గౌరీలా జిల్లాలోని పెండ్రా మార్వాహి గ్రామానికి చెందిన శాంతిబాయి గిరిజన పుత్రిక. వయసు 34 ఏళ్లు. 5వ తరగతి మాత్రమే చదువుకుంది. కోర్బాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. కాంగ్రెస్ నుంచి జ్యోత్స్నా మహంత్, బీజేపీ నుంచి సరోజ్ పాండే పోటీ చేస్తున్నారు. మహంత్ ఆస్తి 9 కోట్లు, పాండే 3 కోట్లు. శాంతిబాయి ఆస్తి 97,000. పాండే, మహంత్ భారీ ఖర్చు, మంది మార్బాలంతో ప్రచారం చేస్తున్నారు. శాంతిబాయి మాత్రం సొంత ఊరు దాటి బయటికి వెళ్లడం లేదు. శాంతిబాయి పోటీ గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఆమె అఫిడవిట్ వల్లే. ఆమె మిగతా పొలిటీషియన్లలా బస్సులు, కార్లలో తిరుగుతూ ప్రచారం చేయడం లేదు. కనీసం ఆమె ప్రచార ఫోటోలు కూడా లేవు. శాంతిబాయి అఫిడవిట్లోని ఆస్తి వివరాలే ఆమెను వార్తలకు ఎక్కించాయి. అఫిడవిట్ ప్రకారం శాంతిబాయి ఆస్తి 97,000. 2 బ్యాంక్ అకౌంట్లు ఉండగా ఒక దాంట్లో 0 బ్యాలెన్స్, మరొక దాంట్లో 2,000 ఉన్నాయి. చేతిలో 20,000 నగదు ఉంది. 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి నగలు ఉన్నాయి. ఎకరన్నర పొలం ఉంది. పాన్ కార్డ్ లేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఎక్కడా అకౌంట్ గోలే లేదు. వ్యవసాయం, కూలీ పనులే బతుకు తెరువు. శాంతిబాయి గురించి మరిన్ని వివరాల కోసం మీడియా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఆమె ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆమె నామినేషన్ను హిందీలో దాఖలు చేసింది. వివరాలన్నీ సరిగ్గా ఉండటంతో ఈసీ ఆమోదం తెలిపింది. శాంతిబాయి గెలిచే అవకాశం లేకపోయినా ఆమె పోటీ స్ఫూర్తిదాయకమని ఏడీఆర్ వంటి ఎన్నికల సంస్కరణ సంస్థలు మెచ్చుకుంటున్నాయి. ఆమెను మరో బర్రెలెక్క అని తెలుగు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.
బర్రెలెక్కకు కనీసం సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్నాయని, శాంతిబాయికి అవి కూడా లేవని సానుభూతి తెలుపుతున్నారు. శిరీష అలియాస్ బర్రెలెక్క కొల్లాపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి 5,000కు పై ఓట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఎంపీ ఎన్నికల్లోనూ నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దిగింది. డబ్బు, మందు, మంది మార్బాలం కీలకంగా మారిన నేటి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా మేము సైతం అంటూ బరిలోకి దిగుతున్న బర్రెలెక్క, శాంతిబాయి వంటి సామాన్యులు దేశ ప్రజాస్వామ్యానికి నిదర్శనం.